ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టెట్ గురించి అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ టెట్ నిర్వహించాలి, కావాలంటే డిఎస్సి ఎగ్జామ్ ని వాయిదా వేసి మళ్ళీ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశాకే డిఎస్సి వేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ ఇవాళ కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే టెట్ సాధ్యమా కాదా అనేటువంటి అంశం పైన చాలా క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి పర్ఫెక్ట్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిఓ కార్యాలయ వద్ద కావచ్చు, లేదా ఎంఈఓ కార్యాలయ వద్ద కావచ్చు, జిల్లా కలెక్టర్ల వద్ద కావచ్చు, ముఖ్యంగా అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి డిఎస్సి ఛాన్స్ మనకు 13,000 పైచలకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి అందులో అర్హత కావాలంటే ముఖ్యంగా టెట్ ఉండాలి. కాబట్టి ఇప్పటికే టెట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కనుక టెట్ మాత్రం ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తామని చెప్పేసి కీలక ఆదేశాలు జరిగింది. అది కూడా జూన్ లో ఒకసారి, తర్వాత డిసెంబర్ లో మరొకసారి, ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ తప్పకుండా నిర్వహిస్తామన్నారు. మొత్తానికి దీనికి సంబంధించి విజ్ఞప్తులు, వినతి పత్రాలను కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేశారు. కాబట్టి ఇటువంటి తరుణంలో మనకి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. కావాలంటే డిఎస్సి పరీక్ష మాత్రం 100% కాస్త ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. తేదీల్లో మార్పులు వస్తాయి. కాబట్టి అంతకులోపు టెట్ నిర్వహిస్తే బాగుంటుంది. అదే దిశగా విద్యాశాఖ అడుగులేస్తుంది. దీనికి సంబంధించి మనకు ఒక 2-3 రోజుల్లోనే ఒక కీలక ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం ఉంది. ఓకే, మొత్తానికి మీరు టెట్ కావాలి, టెట్ నోటిఫికేషన్ రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీ ఒపీనియన్ తెలియజేయండి, మీ జిల్లా పేర్లు తెలియజేయండి. అలాగే టెట్ కంపల్సరీ కావాలి అన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ టెట్ గురించి, డిఎస్సి గురించి మీకు వచ్చినటువంటి ఏ డౌట్స్ అయినా సరే తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.